Voice of Jesus Christ Ministries presents Power, Glory, the Sons of God Manifestation, Immortality, the Heaven on the Earth, the Fear of the Lord. యెహోవా యందు భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి? దేవుని సంఘానికి వెళ్తున్న మనము మన కుటుంబంలో కానీ మన బిడ్డల జీవితంలో కానీ ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి? యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత, బాప్తిజము తీసుకున్న తర్వాత, దేవుని యొక్క రక్షణలో మనం కొనసాగించినట్లయితే మనలో ఉండే ఆత్మ భయభక్తులను పుట్టించు ఆత్మ. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. మనలో ఉన్న ఆత్మ యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ. ఈ ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఏ కుటుంబం అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుందో ఆ కుటుంబము యెహోవా ద్వారా, దేవుని ద్వారా బ్రతుకుతారు, జీవిస్తారని లేఖనాలు చెబుతున్నాయి. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ మనలో నిలిచి ఉంది కాబట్టి మన కుటుంబంలో కానీ మన బిడ్డల జీవితంలో కానీ భయభక్తులను కలిగి ఉండాలి. భయభక్తులు ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలను మనం ఈరోజు తెలుసుకుందాం. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుతాను. దేవుని సన్నిధిలో మీరు కూర్చోవాలి, అప్పుడు భయభక్తులు నేర్పుతాడు. చూద్దాం దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఈ భయభక్తుల వల్ల ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము, మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలం. ఇంకా భయభక్తుల గురించి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 111వ కీర్తన 10వ వచనంలో, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు, ఆయన నిత్యము స్తోత్రము కలుగుచున్నది. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఇందాక మనం చూసినట్లయితే తెలివికి మూలము యెహోవా యందు భయభక్తులు. ఇక్కడ జ్ఞానమునకు మూలము యెహోవా యందు భయము. హల్లెలూయా. అంటే నీ కుటుంబంలో తెలివి జ్ఞానము కావాలంటే భయభక్తులు కలిగి ఉంటే తెలివి జ్ఞానము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మన కుటుంబం కాపాడబడటానికి దేవుడు ఆల్రెడీ వాగ్దానం ఇచ్చాడు. ఈ కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును. హల్లెలూయా. ఆయన దూతలు నీ చుట్టూ కావలి ఉంటాయి, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని రక్షిస్తాయి. ఎప్పుడు తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా చెడుతనమును అసహించుకుంటాం. ఎప్పుడైతే నీ బిడ్డలకి యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తావో, ఎప్పుడైతే నీకు యెహోవా యందు భయభక్తులు ఉంటుందో అప్పుడేమవుతుందో తెలుసా? చెడుతనమును అసహించుకుంటారు, చెడు చేయరు, చెడు వైపు వెళ్ళరు ఈ భయభక్తులు ఉన్నవారు. ఇంకా మనం చూసినట్లయితే గర్వము, అహంకారము, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే గర్వం ఉండదు, వినయం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అహంకారం ఉండదు, దుర్మార్గత ఉండదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి కాబట్టి భయభక్తులు కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు ఉంటుంది. అయితే భక్తిహీనత నీ ఆయుష్ను తక్కువ చేస్తుంది. అంటే యేసుక్రీస్తు ఆల్రెడీ దీర్ఘాయువుని ఇచ్చేశాడు వాక్యం ద్వారా. ఎప్పుడైతే మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో
భయభక్తులు కలిగి ఉంటామో దీర్ఘాయువుతో జీవిస్తావు. క్రీముల వల్ల కాదు, టాబ్లెట్స్ వల్ల కాదు, నువ్వు తినే ఆహారం వల్ల కాదు. భయభక్తులే నీకు దీర్ఘాయునిస్తుంది. భక్తిహీనత నీ ఆయుస్సు తక్కువ చేస్తుంది. గ్రంథం 14:26-27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట బహుధైర్యాన్ని పుట్టిస్తాడు. భయభక్తులు ఏం చేస్తాయి? నేను ధైర్యాన్ని పుట్టిస్తాయి. శ్రమలు ఎదుర్కొనే ధైర్యము, ఇబ్బందులు ఎదుర్కొనే ధైర్యము, సాతాన్ని ఎదుర్కొనే ధైర్యం నీకు ఇస్తుంది. ఎప్పుడు తెలుసా? నీ కుటుంబంలో, నీ బిడ్డలలో, నీ మందిరంలో భయభక్తులు ఉన్నప్పుడు. 27 అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట, అది మరణ పాశం నుంచి రక్షించును. హల్లెలూయా! అది మరణ పాశం నుంచి రక్షిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మరణ పాశం నుంచి విడిపించబడతావని లేఖనాలు చెప్తా ఉన్నాయి. సామెతల గ్రంథము 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. అపాయం లేకుండా బ్రతకాలంటే యెహోవా యందు భయభక్తులే. నీ కుటుంబంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దూతలు నిన్ను రక్షిస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనం అసహించుకుంటావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువు వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ధైర్యము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట కలిగి ఉంటావు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇచ్చాడు. డబ్బు కోసం పరిగెడతా ఉన్నాడు. ఈ రోజు మానవుడు ఘనత కోసం పరిగెడతా ఉన్నాడు. ఈ రోజు మానవుడు ఏదో పొందుకోవాలని పరిగెడతా ఉన్నాడు. ఈ లోకంలో ఎదుగుతా ఉన్నాడు. వాక్యములు అన్నీ కూడా ఉన్నాయి, దేవుని సన్నిధిలో అన్నీ కూడా ఉన్నాయి. అందుకే యెహోవా నీకు ఐశ్వర్యం కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో ఘనత కావాలనుకుంటున్నావా? నీ జీవితంలో జీవం కావాలనుకుంటున్నావా? భయభక్తులు కలిగి ఉంటే. అందుకే లేఖనంలో ఇలా చూపిస్తున్నాడు. సామెతల గ్రంథము 22:4 ఇలా రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఐశ్వర్యం వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఘనత వస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు జీవం వస్తుంది. దాని వలన కలుగుతాయి. కుటుంబంలో భయభక్తులు లేదా? నీ కుటుంబంలో వేదనలు ఉన్నాయా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? అయితే యెహోవా యందు భయభక్తులు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు భయభక్తులు పుట్టించు ఆత్మ కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల్లో భయభక్తులు కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలే, అన్ని మేళ్ళే నీ జీవితంలో జరుగుతాయని దీన్ని నమ్ము, నువ్వు ఆశ్రయించబడతావు. ఆమె